అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నమస్కారం. మీరు ఇప్పటి వరకు రాజు వెడ్స్ రాంబాయి చిత్రం నుంచి రాంబాయి నీ మీద నాకు మనసాయనే అని రాజు పాడుకునే పాట విన్నారు. రాజులాగానే రాజు కోసం నువ్వు నేను ప్రేమలో ఓడిపోమని రాంబాయి కూడా పాడుకునే పాట ఉంటుంది. ఆ పాట ఇప్పుడు నేను మీకోసం వినిపిస్తా. మేఘం వీడి వస్తున్న వాన చిలుకులని ఓ క్షణమైనా పగలదా నింగి ఆగమని తేనె కన్న తీయంగా అడవి కన్నా అందంగా కోయిలమ్మ పాడేటి పాటనా పగలదా అడవి పూలలో పుడుతూనే గాలిలో కలిసేటి పరిమళం తనలోనే దాచుకోగలదా తోట. అలా అలా నువ్వు నేను ఒక్కటయ్యే రోజే వస్తే నిన్ను నన్ను ఆపే అంతా బలం దేవుళ్ళకైనా లేదంట. చీకటిని దాటి వచ్చే వెలుతురుని ఎప్పుడైనా వెళ్ళకని ఆగమని అడ్డుకుంటుందా రాత్రి కల ఎంత బాగున్నా కన్నది మన కనులైనా నచ్చినట్టు ఆపుకుంటూ చూడగలమా మళ్ళీ కలని. ఏ మనసుని ఏ సమయమున ఎంచుకుంటుందో ఈ ప్రేమ తెలుసుకోవడం ఏ జంటకి సాధ్యం కాదమ్మా. అలా అలా నువ్వు నేను ఒక్కటయ్యే రోజే వస్తే నిన్ను నన్ను ఆపే అంతా బలం దేవుళ్ళకైనా లేదంట. అరచేతి రేఖలట శుభలేఖ రాసెనట మొదలు నిన్ను కలుసుకున్న గడియనే మంచి ముహూర్తమట. ఇష్టమే కట్నమట కష్టమే చుట్టమట అయినా సరే నువ్వే నాకు నచ్చిన బంధు బలగమట. ఏ కానుకలు నీ వెచ్చని కౌగిళ్ళకి సరిరావు నీ నుదుటిలో నా రాతని ఏ చేతులు చెరపవు. ఇదే ఇదే నిజం నువ్వు నేను మనం అయ్యే క్షణం రాకుండా నీకు నాకు మరణం రమ్మన్న రానే రాదంట. ఇదే ఇదే నిజం నువ్వు నేను మనం అయ్యే క్షణం రాకుండా నీకు నాకు మరణం రమ్మన్న రానే రాదంట. రాజు కోసం రాంబాయి పాడుకునే పాట ఇది. ఈ సినిమా రాజు వెడ్స్ రాంబాయి సినిమా ఈ నెల 21వ తేదీన థియేటర్లోకి రాబోతుంది. అందరూ తప్పకుండా వెళ్ళి ఈ పాటలు చూడండి, సినిమాను చూడండి, ఈ సినిమాను ఆదరించండి. అసలు ఈ సినిమాని ఎందుకు చూడాలి? ఈ సినిమా ఎందుకు చూడాలంటే నీలాంటి నాలాంటి మనలాంటి జీవిత కథ నుంచి వచ్చిన సినిమా కాబట్టి ఇది చూసి తీరాలి. ఈ సినిమాలో మెయిన్ కాజ్ ఏముంటుంది అన్న? ప్రేమ. ప్రేమ ఈ ప్రేమ అమ్మాయి అబ్బాయి అనుకుంటే తప్పు. ఒక కుటుంబంలో ఎన్ని రకాల ప్రేమలు ఉంటాయో ఆ ప్రేమలు ఒక్కొక్కసారి నిలబెట్టుకోవడం కోసం ఒక్కొక్కసారి వదులుకోవడం కోసం ఎలాంటి యుద్ధం చేస్తాయి ఆ ప్రేమలు అనేది ఈ సినిమాలో చూస్తాం. ఈ సినిమా చూస్తున్నంతసేపు మన జీవితాలు మనకు గుర్తిస్తాయి. అంటే ఈ ప్రేమ వల్ల జీవితాలు ఆగం అవుతున్నాయి కదా. అది ఆగం కాదు. అది ఆగం ఎందుకు అవుతుంది, ఎట్లాంటి వాళ్ళు ఆగం అవుతారు, ఎలాంటి వాళ్ళు ఆగం ఎవ్వరు ప్రేమిస్తే అనేది ఈ సినిమాలో డిస్కస్ చేసిన డైరెక్టర్. కాలేజ్ యూత్ వాళ్ళు చూసే సినిమా ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు ఈ సినిమా. తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన ప్రతి మనిషి చూడదగ్గ సినిమా, అందరూ చూడాల్సిన సినిమా. ఇది మరో విరాట పర్వం లాంటి మూవీ అనుకోవచ్చా? ఇది విరాట పర్వం లాంటి అట్లా దాని గురించి ఇక్కడ డైరెక్టర్ గారే ఉన్నారు, ఇక్కడ ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు అడిగిన ఇప్పుడు
విరాటపురం లాంటి మూవీ ఏం కాదు. విరాటపురం ఒక సోషల్ కంటెక్స్ట్లో ఒక హ్యూమన్ కండిషన్ని డిపెక్ట్ చేసిన సినిమా. ఇది ప్రేమ యొక్క తీవ్రతను డిపెక్ట్ చేసిన సినిమా. ప్రేమకి ప్రేమే శత్రువు అని చర్చించబడిన సినిమా. ఈ సినిమాలో రాజు రాంబాయిల యొక్క ప్రేమని మీరు అనుభవిస్తారు. మిమ్మల్ని వాళ్ళ ప్రేమ ఆలోచింపజేస్తారు. కూడికలు ఏ కూడికలు తీసివేతలు లేని ప్రేమ వాళ్ళు. ఇప్పుడు మనం కులం అని, మతం అని, రంగు అని, రూపం అని, ఇలా అనేక అడ్డుగోడల్ని మనిషి కట్టుకున్నారు. ఈ అన్ని అడ్డుగోడల్ని ఎడంకాలతో తన్ని ప్రేమ కోసం నిలబడ్డ రాజు రాంబాయిల కథ. ఇది ఫ్యామిలీస్తో చేయవచ్చు, ఫ్రెండ్స్తో చేయవచ్చు, యూత్ అంతా బాగా ఎంజాయ్ చేయాలి. ఈ సినిమా ద్వారా ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? సినిమా ద్వారా ప్రత్యేకంగా మేము ఒక మెసేజ్ అంటూ కాదు, కానీ తల్లిదండ్రులు అంటే ముఖ్యంగా తండ్రి, ఒక తండ్రి తన కొడుకు ఒక తక్కువ కులం అమ్మాయినో, లేదంటే వేరే మతం అమ్మాయినో, లేకపోతే వేరే ప్రాంతం అమ్మాయినో చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. అదే కూతురు వేరే అమ్మాయిని కనుక చేసుకుంటే పరువు వచ్చేస్తుంది. ఈ విషయం గురించి ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి తండ్రి ఆలోచిస్తుంది. ఎందుకంటే ప్రేమ కంటే పరువు గొప్పది కాదు. ప్రేమ అనే సృష్టిలో ధర్మంగా మనకు వచ్చింది. ప్రేమ సృష్టికి మరో రూపం. కానీ పరువు మనం కట్టుకున్న అడ్డు కూడా పరువు. ఎవరైతే పరువు అనే పాల్గొనడుతూ కూతుర్లని, ఆడవాళ్ళని ఒక వస్తువుగా, ఏదో నగల్లాగా, లేకపోతే చీరలాగా, ఇట్లాంటి వస్తువుగా చూసే ప్రతి తండ్రిని ఇది ఆలోచింపజేస్తుంది. ఓకే, చాలా సినిమాలు వస్తాయి కదా, ఇట్లా ప్రేమ పేరుతోటి, లేకపోతే పరువు పేరుతోటి చాలా సినిమాలు వస్తాయి. ఈ సినిమాని ఎందుకు చూడాలి? ప్రేమ పేరుతోనే ఇంకా వస్తుంటది. భూమి ఉన్నంత కాలం ప్రేమ పేరుతో అనేక సినిమాలు వస్తుంటాయి. కానీ మనం ఏమి ప్రేమ మనం చర్చించే విషయం ఏంటి? మనం చూపించబోయే ప్రేమ ఎటువంటి ఆలోచన అనేది పరువు హత్యల పేరిట ఈ మధ్యకాలంలో చాలా మంది కూతుర్లను కోల్పోయారు, కొడుకులను కోల్పోయారు. వాళ్ళందరికంటే ఈ సినిమా చూసినప్పుడు ఏం గుర్తుకొస్తుంది ఎక్కువ? పరువు హత్య పేరిట చాలా మంది చెప్పినట్టుగా కూతుర్లని, అంటే ఎక్కువ కూతురు తండ్రులే చేస్తారు. మనం చూస్తుంటాం. ఇప్పుడు మనం కరీంనగర్లో మధుకర అట్లాగే అంటే చాలా మంది సూర్యాపేటలో కూడా అమృత రీసెంట్ ఒక కానిస్టేబుల్ లేడీ. ఎప్పుడు విక్టిమ్స్ ఎప్పుడు కూడా పరువు అంటే ఈ ప్రేమ వివాహాలు కులాంతర మెన్ ఎప్పుడు ఆబ్వియస్లీ ఉమెన్ ఆల్సో సఫర్ అవుతుంది. ఎందుకంటే ఆమె కూడా పాపం ప్రేమించింది. సో సినిమా చూసిన తర్వాత ఎమోషన్ అవుతారు చూసేవాళ్ళు. సినిమా రిలీజ్ కావడానికి మీరు ఎమోషన్ అవుతా ఉన్నారు, ఎందుకు? రీజన్ ఏంటి? నేను ఎమోషన్ అవ్వటం లేదు, అంటే ఈ కంటెంట్ అలాంటిది. ఇది ఈ రియల్ ఇన్సిడెంట్ దాదాపు 15 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక వాస్తవ సంఘటన. ఖమ్మం వరంగల్ మధ్యలో జరిగినటువంటి ఒక వాస్తవ సంఘటన. ఇది బయట ప్రపంచానికి తెలియకుండా 15 సంవత్సరాలుగా అజ్ఞాతంగా ఒక ఊరిలో సమాధి చేయబడినటువంటి ఈ సంఘటనని బేస్ చేసుకొని సాయిల్ కాంపాటి డైరెక్టర్ కథగా మలిచిన విధానం నన్ను బాగా ఆకట్టుకుంది. అంటే ఈ కథలో ఉన్నటువంటి ఎమోషన్, ఈ కథలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భావోద్వేగము నన్ను ఈ సినిమాని డైరెక్టర్ ప్రొడ్యూసర్గా చేయాలని చెప్పి నేను ఒక అడుగు ముందుకు వేయడానికి ఈ కథ
దోహదపడి రియల్ స్టోరీగా ఇట్స్ బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ. ఓకే. బేస్డ్ ఆన్ శివరామ, ఒకసారి మీరు. సో ప్రేమ అంటే ఏంటిదన్న మీ దృష్టిలో? ప్రేమ అంటే ఏంటిదంటే ఏం చెప్తుంది? నా దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే ఒక సినిమా తీయాలంటే ఆ సినిమా ఎంత బాగున్నా దానికి మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ పాటలు ఏవైతే ఉంటాయో లిరిక్ అవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మీరు అంత డీప్ గా ఏదైతే సాంగ్స్ రాశారో ఆ సాంగ్ వింటూ ఉంటే ఇంకా వినాలి అనిపిస్తుంది. అంటే అంత డీప్ గా రాశారు కాబట్టి అంటే దాని ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇద్దాం అనుకుంటున్నారు? అంటే ప్రేమ గురించి అంత డీప్ గా రాశారు. అంటే నేను ఆ పాత్ర తాలూకు వ్యక్తిత్వాన్ని ధరించిన కవిత్వం రాస్తున్నప్పుడు ఆ పాత్ర ఏ విధంగా తెర మీద బిహేవ్ చేస్తుందో, ఏ విధంగా తన ఎదురుగా ఉన్నటువంటి రాంబాయితో ప్రవర్తిస్తుందో ఆ ప్రవర్తనే ఆ పాత్ర సారాంశంగా ఆ పాటలో రాసిన. అది నేను అంటే అది ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి. ఈ కులానికి సంబంధించి వ్యతిరేకంగా పెళ్లి చేసుకునే మనం చాలా చూస్తున్నాం కాబట్టి మన ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుందా ఈ సినిమాల పైన? ఆలోచింపజేస్తుంది అందరినీ ఈ సినిమా ఆలోచింపజేస్తుంది. ప్రేమించుకుంటున్న పిల్లల్ని కన్న తల్లిదండ్రుల్ని, ప్రేమను వద్దని నిరాకరిస్తున్న వాళ్ళని, కట్టడి చేస్తున్న వాళ్ళని అందరినీ ఈ సినిమా ఆలోచింపజేస్తుంది. ఓకే, ప్రేమకి మీరు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఏ క్యాస్ట్ ఎవరైనా సరే పెళ్లిళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్పి మీరు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. నిజమే అని నిజమే చెప్తున్నాను. అంటే కనీ పెంచిన తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ బిడ్డని మంచిగా చూసుకోవాలి, ఒక పెద్ద నుంచి పెళ్లి చేయాలనే థాట్ లో కూడా బతుకుతున్న ప్రజెంట్ జనరేషన్ లో వాళ్ళపై మీ సినిమా ఇంపాక్ట్ పడుతుంది. అనిల్ కదా అనిల్, అవును. మీరు ఇస్తున్నది అమృతమైన, నేను కారం మెతుకులే తింటాననే అభిప్రాయం నాకు ఉందనుకోండి, మీరు ఇచ్చిన అమృతమైన వృధా లేదు. నేను తినాలనుకున్న కారం మెతుకుల్లో నాకు అమృతం ఉంటుంది, నేను ఉండాలనుకున్న పూరి గుడిసెలో నాకు స్వర్గం ఉంటుంది, అక్కడే ప్రేమ ఉంటుంది. ఇదే ప్రేమ లక్షణం. వాళ్ళు ఓట్లేదు కావాలి అక్కడ. రెడీ, 1 2 3 రికార్డ్. అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి సినిమా నుంచి విడుదలైన రాంబాయి నీ మీద నాకు మనసాయి అనే పాటకి ఇంత పెద్ద విజయాన్ని అందించిన 2 తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి కోసం మరొకసారి ఇచ్చంద్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా, మనసొక్కటే జన్మస్థానం అంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా, బొట్టు పెట్టుకు చందమామ ఈ నేల మీద పుట్టెనమ్మా, అడుగు మోపుతుంటే గొడుగులాగా మారి పూల కొమ్మలు వంగెనమ్మా, అందాల ఓ ముద్దు గుమ్మ గుండె గీసుకున్నదని బొమ్మ, ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ, నువ్వంటే చచ్చెంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా, నీ జంట కోసం చితిమంట దాకా అడుగుల్లో అడుగైతానమ్మా, ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు వలుకంగా, ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు వలుకంగా, తొలిసారి నీ చూపు తను వారతాకంగా పొంగిందే నాలో నా పచ్చి ప్రేమల గంగా, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే, రిలీజింగ్ డేట్ రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా, కోట కట్టలేను గాని కళ్ళలో నిన్నే దాచుకుంటా, రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా, స్వర్గమంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా, నిన్ను గన్న మీ నాన్న కన్నా అల్లారు ముద్దుగా సాదుకుంటా, నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా, నువ్వు గీత గీస్తే నేను దాటనంట, కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావలుంటా, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే, ఇచ్చంత్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా, మనసొక్కటే జన్మస్థానం అంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా, బొట్టు పెట్టుకు చందమామ
ఈ నేల మీద పుట్టెనమ్మా, అడుగు మోపుతుంటే గొడుగులాగా మారి పూల కొమ్మలు వంగేనమ్మా. రాజు రాంబాయ్ ఈ సినిమా ఈ నెల 21వ తేదీన 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్స్ లోకి రాబోతుంది. తప్పకుండా అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి.